ఇగో రేవంత్ రెడ్డి గివి చూడు మరి హైడ్రా చెరువులనే కట్టిరట. చెరువులని 27,000 కోట్ల అంచనానట చెరువుల. ఎక్కడది? హైదరాబాద్ నగర పరిధిలోని గండిపేట మండలం పుప్పాలగూడ చెరువు విస్తీర్ణం 19.58 ఎకరాలు. స్థిరాస్తి వ్యాపారంతో పూర్తిగా అక్రమాలకు గురైంది. 2014లో కొద్దిగా, 2023లో పూర్తిగా అక్రమాలకు గురైన విషయం ఇక్కడి గూగుల్ చిత్రాల్లో చూడవచ్చు. ఈ ప్రదేశంలో భారీ నిర్మాణాలకు రేరా, హెచ్ఎండిఏ అనుమతులు వచ్చాయి. జలవనరుల శాఖ నిరభ్యంతర పత్రాలు జారీ చేసింది. ఇక నీకు దమ్ముంటావో దాదాపు 27,000 కోట్లు దొక్కుతాయట. 27,000 కోట్ల రూపాయలు. ఇగో ఈ నీ హైడ్రా, నీ లెక్క, నీ ప్రతాపము, నీ హైడ్రా గీడ చూపి బాగుంటుంది ఇక. ఎందుకంటే ఆడంతా ఉన్నోళ్ళు చేసిన కథలే ఇవన్నీ. లేనోడు ఎవడు చేయలేడు, పూటకు లేనోడు ఎవడు, ఇంత ధైర్యం చేసేటోడు ఎవడు లేడు, చెయ్యడు కూడా. ఇక్కడ చేసిన ఇదంతా కబ్జా చేసింది ఎవరు అని అంటే మొత్తం లీడర్లే. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ సన్నాసులే చేసిన వాళ్ళంతా. వేరేటోడు ఎవ్వరు లేడు. ఇక 23లో అంటే ఇక ఆయనే ఉండే చేసిరు. అది అయిపోయాక మళ్ళీ 24లో గీడికి వచ్చిందట కథ. 2014లో గిట్లుండే, 2023లో ఇట్లయింది పరిస్థితి. అంటే చెరువులు మింగేసుకుంటా కబ్జాలు పెడితే రేపు రానున్న భవిష్యత్తు తరాలు ఏమవుతాయి, ఎటు పోతాయి? ఇలా ఒక సుక్క ఇడవకుంటే పాకిస్తాను గిలగిల కొట్టుకొని వస్తుంది నీళ్ళకు. అటువంటి నీళ్లు నింపాల్సిన చెరువులతోటి ఇండ్లను నింపేస్తే పరిస్థితి ఏంది?